నిత్య సిద్ధములు అంటే ఏమిటి? అవి ఏవి? వీటి ప్రస్తావన ఏ గ్రంథంలో ఉంది? నిత్య సిద్ధములు అంటే ఎప్పుడూ ఉండేవి, మనం గమనించనివి, చూస్తూ ఉంటాం కానీ వీటి గురించి మనం ఎప్పుడూ ఆలోచించం. ఎవరో జన్మించారు, సంతోషపడిపోతాం. ఎవరో మరణించారు, దుఃఖపడతాం. రెండు ఒకటే అంశానికి చెందినవి అన్న జ్ఞానం కలగడమే నిత్య సిద్ధం. ఇవి 5: సృష్టి, స్థితి అంటే పాలన, సృష్టి, పాలన, సంహారము, తిరోధానము, అనుగ్రహము అనే 5ంటికి నిత్య సిద్ధములు అని పేరు. వీటి ప్రస్తావన శివపురాణంలో వస్తుంది. 24,000 శ్లోకాలు గల ఈ శివపురాణం 7 అధ్యాయాలలో ఉండగా, ఈ 7 అధ్యాయాలలో మొదటి అధ్యాయం విద్యేశ్వర సంహిత. అందులో పరమేశ్వరుడు ఈ నిత్య సిద్ధముల నిర్వహణ అధిపతి అంటూ ఆ గ్రంథం వివరిస్తుంది. ఈ 5ంటినే ఇతర పురాణాలు కూడా పంచకృత్య పురాయణి అంటూ అమ్మవారికి సంబంధించి దేవీ భాగవతాది గ్రంథాలలో, పంచకృత్య పరాయణుడు అన్న పేరిట విష్ణు పురాణం ఇత్యాదిగా గల పురుష ప్రోక్తమైన పురాణాలలో అన్నింటిలో కూడా ఇదే విషయాలు చెప్పబడి ఉంటాయి. సృష్టి, పాలన, సంహారం, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం. అనంతమైన వేదాంత సారాన్ని గురుదేవులు శంకర భగవత్పాదుల వారు ఒక శ్లోకంలో ఇమిడ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ శ్లోక సారానికి మూలం మళ్ళీ ఈ పంచకృత్యములు లేదా పంచ స్థితికి సంబంధించిన ఈ 5 విషయములు. వీటి ప్రస్తావన శివపురాణం విద్యేశ్వర సంహితలో ఉంది.